మా ఎన్నికల యుద్ధం చివరికి ముగిసింది. మాలో ఉన్నది కేవలం 900 లోపు సభ్యులైనా కూడా ఎన్నికల హంగామా మాత్రం యుద్ధాన్ని తలపించింది. గత 2 నెలలుగా మా ఎన్నికల అంశం మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్ సభ్యుల మధ్య విమర్శలు, కౌంటర్స్తో హోరెత్తిపోయింది. చివరికి విష్ణు విజేతగా నిలిచారు. మా కొత్త ప్రెసిడెంట్గా మారాడు. ఏదేమైనా ప్రకాష్ రాజ్ ప్యానెల్లో కూడా కొంతమంది సభ్యులు విజయం సాధించారు, కొంతమంది ఓటమి పాలయ్యారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి కౌశిక్, శివారెడ్డి, సురేష్ కొండేటి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా విజయాన్ని సాధించారు. మిగిలిన వారు ఓటమి చెందారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున జనరల్ సెక్రటరీగా పోస్ట్ చేసిన జీవిత కూడా ఓడిపోయారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి శ్రీకాంత్ విజయం సాధించారు. ఇక ప్రకాష్ రాజ్ ప్యానెల్లో అందరినీ ఆకర్షించిన మరో 2 బుల్లితెర సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. వారే యాంకర్ అనసూయ, సుడిగాలి సుధీర్. వీళ్ళిద్దరూ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్గా పోటీ చేశారు. ఇద్దరు కూడా ఓటమి చెందడం ప్రకాష్ రాజ్ ప్యానెల్కు కొంత షాకింగ్గా మారింది. అనసూయ టాలీవుడ్లో క్రేజీ యాంకర్, నటిగా కూడా ఎంతగానో రాణిస్తోంది. ఇక సుడిగాలి సుధీర్ బుల్లితెరపై స్టార్గా ఉన్నాడు. జబర్దస్త్ షోతో సుధీర్ యువతలో చాలా మంచి క్రేజ్ అందుకున్నాడు. వాస్తవానికి వీళ్ళిద్దరిపై ప్రకాష్ రాజ్కి హోప్స్ ఉన్నాయి. మీడియా సమావేశంలో కూడా అనసూయ, సుధీర్పై ప్రకాష్ రాజ్ ప్రశంసలు కురిపించారు. అనసూయ అద్భుతమైన యాంకర్, బుల్లితెరపై సమస్యలు ఆమెకు తెలుసు, అందుకే తీసుకున్నామని ప్రకాష్ రాజ్ తెలియజేశాడు. ఇక సుధీర్ లాంటి యంగ్స్టర్ కొత్త ఆలోచనలు మాకి బాగా ఉపయోగపడతాయంటూ కూడా కితాబులిచ్చారు. కానీ చివరికి అనసూయ, సుధీర్కి నిరాశే మిగిలింది. మా ఎన్నికల కోసం వీళ్ళిద్దరూ చేతులు కాల్చుకున్నారన్న కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఓడిపోయినప్పుడు ఇలాంటి కమెంట్స్ సహజం. దీనివల్ల అనసూయ, సుధీర్కి వచ్చిన నష్టమైతే ఏమీ లేదు. ఇది వాళ్ళ ప్రయత్నం మాత్రమే అని చెప్పాలి. మా ఎన్నికల హడావిడైతే ముగిసిపోయింది. రేపటి నుంచి ఆర్టిస్టులంతా ఈ విషయాలన్నీ మర్చిపోయి షూటింగ్స్తో బిజీగా గడిపేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.